నమస్తే మామ, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు సంక్రాంతి కదని థియేటర్ కి అయితే వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి రష్ అయితే మామూలుగా లేదు. సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా సేపటి వరకు అలౌ చేయలేదు ఎవరిని. బై ద వే, ఇది మన ఆంధ్ర కాదు, ఒరిస్సాలో పూరి. మీకు తెలిసిందే కదా మామ, మన తెలుగు వాళ్ళంటేనే సినిమా పట్టుకుని పడిచచ్చు. థియేటర్స్ అయితే అంత బాగోని విన్నాను, కానీ ఒక మాదిరిగా ఇది కూడా బాగుంది అనుకునేసరికి స్క్రీన్ అయితే ఇలా ఉంది. సరేలే, ఏదో అడ్జస్ట్ అయిపోతాం. మనకి ఇక్కడ థియేటర్ దొరకడం ఎక్కువ, అందులో తెలుగు సినిమా దొరకడం అంటే ఇంకా ఎక్కువ అని అడ్జస్ట్ అయిపోయాం. అలా చూసాం. షో అయితే 3 గంటలకి, కానీ 3:30 అయిపోతుంది, ఇంకా షో వేయలేదేంట్రా అనుకునేసరికి ఇలా అయితే అయింది. కరెంట్ అయితే తీసి దొబ్బాడు. ఓడి అబ్బా, కరెంట్ తీయడం ఏంట్రా నువ్వు? ఓపిక అయితే పోయింది. వీడు ఇలా ఏడని ఇలా చెప్పగానే నేషనల్ యాంథమ్ అయితే స్టార్ట్ చేశారు. స్లోగా సినిమా కూడా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయిందాక తెలియలేదు. ఇందాక నుంచి ఎవడో టార్చ్ చేస్తున్నాడు ఏంట్రా స్క్రీన్ మీద అనుకున్నా, కానీ అది రిఫ్లెక్షన్ అంట. సినిమా మీద మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి ఇంకా పెట్టుకున్న 150 బొక్క అని ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందని అయితే బయట వచ్చాం. ఈ రోజుకైతే ఇంతే మామ. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానైతే.